వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనవరి 2024 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో లెట్ us స్టార్ట్. సో చూద్దాం, ముందుగా ఒక క్వశ్చన్ మనం చూద్దాం. ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ని యూపీఎస్సీ నిర్వహించిన సిడిఎస్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఏం క్వశ్చన్ అడిగారు అంటే, ద ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ ఆపరేషన్ సర్వశక్తి టు ఫ్లష్ అవుట్ టెర్రరిస్ట్ ఇన్ అని చెప్పేసి అడిగి కింద ఆప్షన్స్లో ఏ మయన్మార్, బి మణిపూర్, సి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ డి ఛత్తీస్గఢ్ అని ఆప్షన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్ ఏమంటున్నారు, ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటిది ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. అయితే ఈ ఆపరేషన్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులను దేశం నుంచి తరిమి కొట్టేటువంటి ఆపరేషన్ అని అడిగారు. సో ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే, ఈ క్వశ్చన్ నేను ఎందుకు ప్లేస్ చేస్తూ ఉన్నారు అంటే, ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటి అంశాన్ని తెలియజేయడానికి చెప్తా ఉన్నా క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో, ఎవరైతే ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఫేవర్గా ఉంటారో వాళ్ళ మొత్తాన్ని కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు. వీలైతే అరెస్ట్ చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళ మాట వినకపోతే ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళు ఇండియన్ ఆర్మీ పైన తిరగబడితే చంపేస్తూ ఉన్నారు. ఓకే, సో అది ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి యూపీఎస్సీ సిడిఎస్లో అడిగినటువంటి క్వశ్చన్ అది. సో చూద్దాం దాని గురించే. ఇక్కడ మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ పీర్ పంజాల్ రేంజ్, ఈ ప్రాంతం అంతా కూడా మనకి టెర్రరిస్టులు ఎక్కువగా ఉన్నారు. సో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండడం జరిగింది. సో అందుకోసం ఇండియన్ ఆర్మీ సర్వశక్తి అనేటువంటి ఒక ఆపరేషన్ లాంచ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా వేసేస్తూ ఉన్నారు. సో అది న్యూస్లో ఉన్నటువంటి అంశం. దానిపైన మనకి ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకొక అంశం చూద్దాం. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ అండి. సో దాన్ని మనం ఫుల్ ఫామ్ స్మైల్ అని పిలుస్తూ ఉంటాం. సో స్మైల్ అనేటువంటి ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఆ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, లైక్ ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి థర్డ్ జెండర్, లేదా వాళ్ళని మనం ఏమంటాము, ట్రాన్స్జెండర్స్ అంటాం. సో ట్రాన్స్జెండర్స్ యొక్క డెవలప్మెంట్ కోసం వారి యొక్క హెల్ప్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఓకేనా, సో వారికి కావాల్సిన ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ వారి యొక్క జీవన ఉపాధి కల్పించేటువంటి ప్రోగ్రామ్ స్మైల్ అనేటువంటి ప్రోగ్రామ్ అండి. ఓకేనా, ఇంకొకటి, ఎవరైతే కొంతమంది అడుక్కునేటువంటి ఉంటారో, సో ఎవరైతే భిక్షాటన చేసేటువంటి వారు ఉంటారో, ఆ భిక్షాటన చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, క్లియర్ కదా, భిక్షాటన చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ భిక్షాటన నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వారికి కూడా హెల్ప్ చేసేటువంటి ప్రోగ్రామే ఈ స్మైల్ అనేటువంటి ప్రోగ్రామ్. సో దానికి సంబంధించి 365 కోట్ల రూపాయలు, దానికి సంబంధించి 365 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది అండి. అర్థమైందా? సో 2021 నుంచి 2026 మధ్య 365 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాంతోపాటు ఈ ఫండ్ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ కానీ, దాంతోపాటు సోషల్ సెక్యూరిటీ. సో సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రతను కల్పిస్తారు. సో సామాజిక భద్రత ఏ విధంగా కల్పిస్తారండి, వారికి పెన్షన్లు ఇవ్వటమో, లోన్లు ఇవ్వటమో, అది ఆ విధంగా సామాజిక భద్రతను కల్పిస్తారు ఈ ఫండ్తో. ఓకేనా. సో ఇంకొక అంశం ఏం చేస్తారు, వారికి స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటారండి. సో లైక్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్కాలర్షిప్లను అందిస్తూ ఉంటారు. వారిలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. సో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించే విధంగా తగు చర్యలను తీసుకుంటూ ఉంటారు. వారికి హౌస్ ఫెసిలిటీస్ని, సో ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. వారి కోసం భద్రత కోసం స్పెషల్గా ప్రొటెక్షన్ సెల్స్లను ఏర్పాటు చేస్తారు. సపరేట్గా లైక్ పోలీస్ వ్యవస్థని కూడా ఈ ఫండ్ ద్వారా ఈ స్కీమ్ కింద ఏర్పాటు చేస్తారు. సో ఫైనల్గా స్మైల్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దేనికి సంబంధించింది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి భిక్షాటన చేసేవాళ్ళు, దాంతోపాటు ట్రాన్స్జెండర్ సంబంధించి వారి యొక్క వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్కీమే స్మైల్ అనేటువంటి స్కీమ్ అండి. ఇంకొక అంశం చూడండి, సపోర్ట్ ఫర్ జెండర్ రీఅఫర్మేషన్ సర్జరీస్ అండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈ ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారు, మేల్గా ఉన్నవాళ్ళు ఫీమేల్గా మారుతుంటారు సర్జరీ చేసుకొని, ఫీమేల్గా ఉన్నవాళ్ళు మేల్గా మారుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ జబర్దస్త్లో పింకీ ఉంటా ఉంటుంది, మేల్ ఫీమేల్గా మారింది కదా, సో గట్లా మారుతుంటారా. సో వాళ్ళకి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఈ స్మైల్ అనేటువంటి స్కీమ్ కింద ఇస్తూ ఉంటారండి. ఓకేనా. సో దాని తర్వాత రీహాబిలిటేషన్ బెగ్గర్స్.
సో ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరైతే ఈ భిక్షాటన చేసేటువంటి వాళ్ళు ఉంటారో వారిని గుర్తిస్తారు, అంటే ఐడెంటిఫై చేస్తారు. దాని తర్వాత గుర్తించిన తర్వాత వాళ్ళని మొబిలైజేషన్ చేస్తారు. ఎక్కడికి, షెల్టర్ హోమ్స్ అని ఉంటాయి. సో భిక్షాటన చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ప్లేసెస్లో షెల్టర్ని ఇల్లు నిర్మించింది. సో ఆ ప్రాంతాలకి భిక్షాటన చేసే వాళ్ళు మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్తో పాటు వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే ఈ స్కీమ్ అనమాట. ఓకేనా. సో స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ దెమ్ టు అటైన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ అడుక్కున్నటువంటి మొత్తాన్ని కూడా తీసుకుపోయి ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళకి మంచిగా స్నానాలు చేపించి ఏం చేస్తారు, స్నానాలు చేపించి అన్నీ చేసి వారిని ఏం చేస్తారు, స్కిల్ ట్రైనింగ్. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుట్టలు అల్లడమో లేదా మిషన్ టైలరింగ్ వర్క్ లేకపోతే ఇంకేదైనా వర్క్ ఏదో ఉంటే వాళ్ళకి నేర్పిస్తారు. నేర్పించి దాని ద్వారా వర్క్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో మళ్ళీ వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు సాగించుకోవచ్చు. అడుక్కునేటువంటి కార్యక్రమం నుంచి బయటకు రావచ్చు అన్నట్టు. సో ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 2024కి సంబంధించి ప్రధానంగా ఒక 3 సైనిక విన్యాసాలను నిర్వహించబోతా ఉన్నారు. సో అవి ఒకటి చూసుకుంటే, ఒకటి వాయుశక్తి అనేటువంటిది. సో వాయుశక్తి 2024 ఏదైతే ఉందో సో దానిని నిర్వహించబోతా ఉన్నారు. అది ఫిబ్రవరి 17న జైసల్మీర్ అనేటువంటి ఒక ప్లేస్లో అండి. ఫిబ్రవరి 17న జైసల్మీర్ అంటే రాజస్థాన్ ఉంది కదా, సో రాజస్థాన్లో ఈ యొక్క వాయుశక్తిని ఇండియన్ ఆర్మీ వాళ్ళు నిర్వహించారు. ఇదొక ఇంపార్టెంట్. సో దీనిలో రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. సుఖోయ్ 30 మార్క్ 1 అనేటువంటి యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తేజస్ పాల్గొంది. మిరాజ్ 2000 అండ్ మిగ్ 29 విమానాలు ఇవన్నీ కూడా ఈ విన్యాసంలో పాల్గొనడం జరిగింది. ఇంకొక విన్యాసం వచ్చి ఎక్సైజ్ గగన్ శక్తి. ఇది ఏప్రిల్ 2024లో జరుగుతుంది. సో ఇది ఏప్రిల్ 2024లో జరుగుతుంది అండి. సో మరి జరిగేటువంటి ప్లేస్ ఎక్కడంటే ఇండియా మొత్తం కూడా. ఇప్పుడు మనకి ఇండియా మొత్తం కూడా బోర్డర్ ఏదైతే ఉందో సో ఇండియా నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్, ఇప్పుడు ఇది ఇండియా అనుకుంటే మొత్తం కూడా సో ఈ ప్లేస్ అంతా కూడా గగన శక్తి విన్యాసాలను నిర్వహిస్తారు. ఓకేనా. సో లదాఖ్ నుంచి ఇండియన్ ఓషన్ దాకా, లదాఖ్ నుంచి చూడండి, లదాఖ్ నుంచి ఇండియన్ ఓషన్ దాకా, భుజ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఈ యొక్క గగన్ శక్తి అనేటువంటి సైనిక విన్యాసాలను ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తారు. ఓకేనా. సో గగన్ శక్తి అంటే ఎయిర్ ఫోర్స్ కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తారు. ఇంకోటి తరంగ శక్తి 2024, ఇది ఆగస్టు 2024లో నిర్వహిస్తారు. ప్లేస్ వచ్చి రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్ ఎయిర్ బేస్. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తారు. ఒకటి వాయుశక్తి జైసల్మీర్లో, 2 గగన శక్తి ఇండియా మొత్తము, 3 తరంగ శక్తి ఇది వచ్చి రాజస్థాన్ ఎయిర్ బేస్లో. సో 3 విన్యాసాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించేటువంటివి. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూస్తే ICJ రూలింగ్ ఆన్ ఇజ్రాయెల్ రిగార్డింగ్ గాజా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సుప్రీంకోర్టు ఎట్లా ఉంది, రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్స్ వస్తే పరిష్కరిస్తుంది. అదేవిధంగా దేశాల మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఒక కోర్టుని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మనం అంటాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్గా పిలుస్తామండి. దాన్ని ఏమని పిలుస్తామండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJగా పిలుస్తాము. ఇది జనరల్గా ది హేగ్ అని ఒక నగరం ఉంటుంది, హేగ్ అని నగరం ఉంటుంది నెదర్లాండ్స్లో. ఓకేనా. సో నెదర్లాండ్స్లో ఉంటుంది. సో అక్కడ ఇది ఉంటుంది అన్నట్టు. సో ఇదేం చేస్తుంది, ఏ దేశాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ వచ్చినా కానీ ఈ ICJలోకి తీసుకెళ్తారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లోకి వెళ్తే వాళ్ళు జడ్జిమెంట్ అనేటువంటిది పాస్ చేస్తుంటారు. ఓకేనా. సో దీనిలో కూడా 9 మంది 15 మెంబర్స్ జడ్జెస్ ఉంటారు. 15 మెంబర్స్ జడ్జెస్ ఉంటే ఒక్కొక్కళ్ళ టర్మ్ వచ్చి 9 ఇయర్స్ ఉంటుందండి. 15 మంది జడ్జిలు ఉంటే 15 మంది జడ్జిలు కూడా ఒక్కో దేశం నుంచి రిప్రజెంట్ చేస్తారు. అయితే వీళ్ళకి టర్మ్ 9 ఇయర్స్ ఉంటుంది. ఈవెన్ ఇండియన్ ఒక ఆయన జడ్జి కూడా ఇండియన్ ఆయన కూడా దీంట్లో ఉన్నారు 15 మెంబర్స్ ప్యానల్లో ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ. ఓకే. సో వీళ్ళు ఇప్పుడు మనందరూ తెలుసు, ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతూ ఉందా. సో ఈ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతూ ఉంటే ఆ కేసు అనేటువంటిది ICJలోకి వెళ్ళింది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లోకి వెళ్తే వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని జడ్జిమెంట్ ఇచ్చారు అంటే,
ఏదైతే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ గాజా, పాలస్తీనాకు చెందినటువంటి గాజా అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉన్నారో అక్కడ మరణ హోమం వాళ్ళు చేస్తున్నారు, అంటే చంపుతూ ఉన్నారు జనాల్ని. అది చంపొద్దు, అది నేరము, అది ఒక జీనోసైడ్ కింద వస్తుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. అర్థమైంది కదా. సో ఇజ్రాయెల్కి పాలస్తీనాకు యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఆధిపత్యంలో ఉన్నారు యుద్ధంలో. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పాలస్తీనాకి చెందినటువంటి గాజా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో దానిపైన అటాక్ చేసి చంపుతూ ఉన్నారు, జనాలందరూ కూడా చంపుతూ ఉన్నారు. సో దాంట్లో ఆర్మీ వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, సివిలియన్స్ కూడా చచ్చిపోతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కోర్టు మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళగా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నది మరణ హోమం, జీనోసైడ్ చేస్తూ ఉన్నారు, వెంటనే దాన్ని ఆపండి, మరణాలు అంటే చంపొద్దు, ఎవరిని కూడా యుద్ధాలు కూడా చేయొద్దని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది ఫైనల్గా ఉన్నటువంటి న్యూస్లో ఉన్నటువంటి అంశం అండి. ఓకేనా. ఇంకొకటి, ఇప్పుడు యుద్ధాల్లో ఏదైతే సివిలియన్స్ని చంపకూడదు అని మనకు అన్ని దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాన్నే పిలుస్తాము జీనోసైడ్ కన్వెన్షన్ అని పిలుస్తామండి. దాన్నే అంటాము జీనోసైడ్ కన్వెన్షన్. సో జీనోసైడ్ అనే కన్వెన్షన్ అనేటువంటి దాన్ని పిలుస్తాం. సో జీనోసైడ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే యుద్ధం జరిగినప్పుడు సివిలియన్స్ని చంపకూడదు అని ఒక గైడ్లైన్స్ పెట్టుకున్నారు జీనోసైడ్ కన్వెన్షన్లో. ఓకేనా. అట్లా ఇది ఒక ఇంపార్టెంట్. మరి ఇది జరిగినది లైక్ 9th December 1948లో ప్యారిస్లో దీనికి సంబంధించి అగ్రిమెంట్ జరగగా ఇది ఎన్ఫోర్స్లోకి వచ్చింది 12th January 1951. సో ఫోర్స్లోకి వచ్చింది మాత్రం. సో ఫోర్స్లోకి వచ్చింది 1951, 12 జనవరిలో ఇది ఎన్ఫోర్స్మెంట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశాలు. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీనోసైడ్ కన్వెన్షన్ గురించి గుర్తుపెట్టుకోండి. సో జీనోసైడ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే యుద్ధాలు జరిగినప్పుడు సివిలియన్స్ని చంపకూడదు అనేటువంటిదే జీనోసైడ్ కన్వెన్షన్. ఇంకొక అంశం మనం చూద్దాం. స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ అండి. సో కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేసింది. దేనికి సంబంధించిన స్కీమ్ అంటే ఇక్కడ కోల్ లేదా లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ అండి. ఓకేనా. సో కోల్ కానీ లేదా లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను దానికి సంబంధించిన స్కీమ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. దానికి గాను 8,500 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది అండి. 8,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే కోల్, ఇప్పుడు ఏదైతే బొగ్గు ఏదైతే ఉందో సో ఈ బొగ్గు నుంచి గ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడ్యూస్ చేసిన గ్యాస్ని సిన్ గ్యాస్ అంటారు. అర్థమైందా. సో బొగ్గు నుంచి లేదా బొగ్గులో వన్ ఆఫ్ ది మనకి లైక్ బొగ్గు టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ కోల్ ఉంటుంది. లిగ్నైట్ అని, బిటమనస్ అని, ఆంథ్రసైట్ అని, లిగ్నైట్, బిటమనస్, ఆంథ్రసైట్ అని వివిధ రకాల బొగ్గులో రకాలు ఉంటాయి. అట్లా మనకి లిగ్నైట్ అనేటువంటి ఒక రకం నుంచి గ్యాస్ను ప్రొడ్యూస్ చేయవచ్చు. అట్లా లిగ్నైట్ అనేటువంటిది అదే కోల్ ఈజ్ ఈ లిగ్నైట్ అనేటువంటిది బొగ్గు కదా. సో ఆ బొగ్గు నుంచి గ్యాస్ తయారు చేస్తారు. ఆ గ్యాస్ చేసేటువంటి దాన్ని సిన్ గ్యాస్ అని పిలుస్తారండి. ఓకేనా. సో ఈ సిన్ గ్యాస్ని తయారు చేయడానికి ప్రభుత్వము 8,500 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు. ఫ్రెంచ్ ఫారెన్ లెగియన్ టు మార్చ్ ఆన్ రిపబ్లిక్ డే. సో ప్రతి సంవత్సరము కూడా భారతదేశంలో జరిగేటువంటి రిపబ్లిక్ డే ఏదైతే ఉందో, సో ప్రతి సంవత్సరము కూడా భారతదేశంలో జరిగేటువంటి రిపబ్లిక్ డేకి వివిధ దేశాలకు చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ను, ప్రెసిడెంట్ను మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాం. అట్లా మరి ఈ సంవత్సరము ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆ దేశం యొక్క అధినేత ప్రెసిడెంట్ని మనం ఇన్వైట్ చేసాము. ఆయన పేరే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ప్రెసిడెంట్ పేరు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండి. సో ఆయన మనం చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో ఇటీవల జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడగటం జరిగింది. ఓకేనా. సో లైక్ 2024 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తిని చీఫ్ గెస్ట్గా పిలిచాము అని అడిగారు. ఎస్ఎస్సి CGLలో అడిగిన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ని మనం చీఫ్ గెస్ట్గా పిలిచాము అండి. ఇంకొక అంశం,
మరి రిపబ్లిక్ డే 2024 యొక్క థీమ్ ఏంటో మనం చూసుకుంటే థీమ్ వచ్చేసి భారత్ లోక్తంత్రకి మాతృక. భారత్ లోక్తంత్రకి మాతృక అండి. ఓకేనా? సో ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ ఇది. దీని ఇంగ్లీష్లో భారత్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీగా పిలుస్తారు. భారత్ ఈజ్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీగా పిలుస్తారండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్, కెమరూన్ లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్. సో ఆఫ్రికా ఖండంలో కెమరూన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. సో కెమరూన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. ఇది కంట్రీ అన్నమాట. ఆఫ్రికా ఖండంలో కెమరూన్ అనేటువంటి ఒక కంట్రీ ఉంటుంది. సో ఈ కంట్రీలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని ఎవరికి చిల్డ్రన్కి లాంచ్ చేశారు. సో అట్లా ఇది న్యూస్లో ఉంది అండి. సో పిల్లలందరికీ కూడా, ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మలేరియా వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లను, టీకాలను ప్రభుత్వం ఇస్తూ ఉంది దేశవ్యాప్తంగా కూడా. సో అట్లా ఇది మొట్టమొదటిది కాబట్టి ప్రపంచంలోనే ఇది న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్. సో ఇట్లాంటి మొట్టమొదటిగా ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా అడుగుతుంటారండి. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. నెక్స్ట్, ఇండియా డిస్పాచెస్ ఇన్సెక్టిసైడ్ మాల్థియన్ టు ఆఫ్ఘనిస్తాన్. సో సింపుల్గా ఇక్కడ ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశానికి ఇండియా వాళ్ళు ఇన్సెక్టిసైడ్ని అంటే పురుగుల మందులను సరఫరా చేశారు. సో ఇండియా అనేటువంటి ఒక దేశము ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశానికి పురుగుల మందులు, సో ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందులు అండి. సో పురుగుల మందులు, ఆ పురుగు మందు మాలథియన్ అనేటువంటి ఒక కెమికల్ అనమాట. దీన్ని వాళ్ళకి అందించడం జరిగింది. ఎంత మేర? 40,000 లీటర్ల మేర ఆ దేశానికి అందించారు. ఎందుకు అందించారంటే, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఏం జరిగింది అంటే మిడతల సమూహం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా మిడతలు అనమాట, ఒక గుంపుగా. సో దాన్ని మిడతల సమూహ గుంపుని లోకస్ట్ అంట. లోకస్ట్ స్వామ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మిడతలు 1,00,000, 2,00,000, 10,00,000 అట్లా మొత్తం మిడతలు ఏం చేస్తాయంటే ఏకదాటిగా గుంపుగా వచ్చి పొలం పైన పడిపోతాయి. ఇప్పుడు వ్యవసాయ పొలాలు ఉంటాయి కదా, పొలం పైన పడి ఒక్క దెబ్బలో వితిన్ సెకండ్స్లో పొలంలో పడినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా తినేస్తాయి, మళ్ళీ వెళ్తాయి, ఇంకో పొలం పైన పడతాయి. ఒకసారిగా 1,00,000 మిడతలు పొలం పైన అటాక్ చేసి ఆ పంటను మొత్తాన్ని కూడా తినేస్తుంటాయి. అట్లా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరిగింది అండి. ఓకే, ఈవెన్ మనకి తెలుగులో సూర్య సినిమా ఒకటి ఉంటుంది. సూర్య సినిమాలో కూడా, అది సినిమా పేరు ఏదో ఉంది, సినిమాలో కూడా ఈ పంట పొలాలపైన ఒక్కసారిగా మిడతలు వచ్చి దండయాత్ర చేసి పడేస్తుంటాయి. ఆ పంట మొత్తాన్ని కూడా తినేసి వితిన్ సెకండ్స్లో పంటను తినేసి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇంకో పంట పైన పడతాయి. చూసాం కదా, ఇప్పుడు 1,00,000 మిడతలు ఏకదాటిగా పొలం పైన పడిందంటే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్గా పొలం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. నెక్స్ట్, ఇవి ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి ఇండియాకి దిశ మార్చుకునేటువంటి కార్యక్రమం చేసినాయి అన్నట్టు. సో ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి నెక్స్ట్ పక్కన దేశం మన ఇండియానే కదా. సో ఇండియాలోకి ఎంటర్ అయినాయి అనుకో, ఒకవేళ ఇండియాలో కూడా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయం అంతా కూడా పూర్తిగా పోద్ది అన్నట్టు. సో అందుకోసం ముందుగానే అరకట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మనము 40,000 లీటర్ల ఈ మాల్థియాన్ పురుగుల మందులు వాళ్ళకి ఇచ్చామన్నట్టు. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఈ స్టాక్ మార్కెట్స్కి క్యాపిటల్ వాల్యూ ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఏదైతే ట్రేడింగ్ జరుగుతుందో స్టాక్ మార్కెట్లో దాని వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టోటల్ స్టాక్ మార్కెట్స్లో వాల్యూ మనం చూసుకున్నట్లయితే $5.18 ట్రిలియన్ వాల్యూ అనమాట ఇది. ఓకేనా, స్టాక్ మార్కెట్లో, ఇండియాకి స్టాక్ మార్కెట్లో టోటల్ వాల్యూ ఇది అన్నట్టు. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే మనం రీచ్ అయ్యామో, ఈ వాల్యూ ప్రపంచంలో చూసుకుంటే 4th ప్లేస్ అన్నట్టు. అర్థమైందా? సో స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూ పరంగా చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఇప్పుడు భారతదేశము 4వ స్థానానికి వచ్చింది. అంతకుముందు 5వ స్థానంలో ఉండేవాళ్ళం. 5 నుంచి కొంచెం స్టాక్ మార్కెట్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి 4th ప్లేస్లో వచ్చాం. ఇక అదే న్యూస్లో ఉందన్నట్టు. సో మనకంటే పైన ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో జపాన్ ఉందన్నమాట. సో థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంటే 4th ప్లేస్కి ఇండియాకి రీచ్ అయింది. 4th ప్లేస్లో ఇండియా రీచ్ అయింది. ఇంకా మేబీ భవిష్యత్తులో మన 4th నుంచి 3కి 2కి
వన్కి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళకూడదని అయితే రూల్ అయితే లేదు కాబట్టి వన్కైనా మనం రీచ్ అవ్వచ్చు స్టాక్ మార్కెట్స్లో. ఇంకొక అంశం, ఇండియాకి అదేవిధంగా కిర్జిస్తాన్ అనేటువంటి 2 దేశాలకు, ఇండియాకి కిర్జిస్తాన్ అనేటువంటి 2 దేశాలకు 11వ సైనిక విన్యాసం జరిగింది అండి. జరిగినటువంటి ప్లేస్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. సో జనవరి 22న జరగటం జరిగింది. జనవరి 22న జరిగింది. సో దాన్ని ఏమంటామంటే ఖాంజార్ అంటాం. ఎక్సైజ్ ఖాంజార్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎక్సైజ్ ఖాంజార్ అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య జరిగింది అన్నప్పుడు ఇండియా అదేవిధంగా కిర్జిస్తాన్. సో ఎక్సైజ్ ఖాంజార్ అనేటువంటిది ఇండియాకి కిర్జిస్తాన్కి మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం. ఇది గుర్తుపెట్టుకోండి. సో జరిగినటువంటి ప్లేస్ హిమాచల్ ప్రదేశ్, టైము జనవరి 22 తేదీన 2024లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అంశం, కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దాన్ని పిఎం సూర్యోదయ యోజన అంటాం. పిఎం సూర్యోదయ్ యోజన అంటాం. పిఎం సూర్యోదయ్ యోజన అని పిలుస్తూ ఉంటాం. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మన ఇళ్లపైన రూఫ్ ఉంటుందా, పైకప్పు ఉంటుందా, పైకప్పు పైన సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేసేటువంటి స్కీమ్ అండి. సో పిఎం సూర్యోదయ యోజన స్కీమ్ ఏంటి అంటే, మన ఇండ్ల పైన, మన హౌసెస్ పైన సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేసి, ఆ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ని మన గృహ అవసరాల కోసం వాడుకొని మిగిలినది గవర్నమెంట్కి అమ్మేటువంటి ప్రోగ్రామే ఇది పిఎం సూర్యోదయ యోజన అనేటువంటి స్కీమ్ అండి. ఓకేనా? సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టింది ఏంటి అంటే, రాబోయేటువంటి 2026 కల్లా భారతదేశంలో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని 40 GW పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. రాబోయేటువంటి 2026కి భారతదేశంలో పిఎం సూర్యోదయ యోజన అనేటువంటి స్కీమ్ కింద 40 GW మేర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా? సో ప్రస్తుతం అయితే 11 GW కెపాసిటీ భారతదేశంలో ఉంది. సో మిగిలినది లైక్ చెప్పుకుంటే 29 GW కెపాసిటీని పెంచాలని ఒక ఎజెండా అన్నట్టు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అంశం చూద్దాం. అయోధ్య రామ టెంపుల్. ఇప్పుడు అయోధ్యలో రాముడి యొక్క గుడిని నిర్మించారు కదా. అయోధ్యలో, యూపీలో అయోధ్య ఉంటుంది. ఆ అయోధ్యనే రాముడి యొక్క జన్మభూమిగా మనం చెప్పుకుంటా ఉన్నాం పురాణాల ప్రకారము. ఆ జన్మభూమిలో రాముడికి సంబంధించి ఒక టెంపుల్ని నిర్మించారు. ఆ టెంపుల్ని నిర్మించినటువంటి స్టైల్ ఏంటి మనం తెలుసుకోవాలి. దాన్ని నగర స్టైల్ అంటామండి. ఓకేనా? సో నగర స్టైల్లో అయోధ్యలో రాముడి యొక్క రామాలయాన్ని నిర్మించారు. నగర స్టైల్ అన్నట్టు. అసలు ఎన్ని స్టైల్స్ ఉంటాయి టెంపుల్స్ సంబంధించి? ఎన్ని స్టైల్స్ ఉంటాయి అంటే మొత్తంగా 3 ఉంటాయండి. ఒకటి నగర అనేటువంటి స్టైలు. టెంపుల్ ఆర్కిటెక్చర్లో స్టైల్స్ వచ్చి 3 ఉంటాయి. నగర, 2 ద్రావిడ. ఓకేనా? సో 2 వచ్చి ద్రావిడ, 3వ స్టైల్ వచ్చి వేసార అంటాం. వేసార స్టైల్. ఓకేనా? వేసార స్టైల్స్ అన్నట్టు. ఇప్పుడు ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాలయం మీరు చూసారనుకోండి, అయోధ్యలోది ఈ విధంగా ఉంటుంది టెంపుల్. పైనేమో ఇప్పుడు ఈ విధంగా ఉండి, ఇక్కడ ఈ విధంగా యాక్సెస్ ఉండి, ఇక్కడ దేవుడి యొక్క విగ్రహం పెడతారు. గర్భగృహం ఉంటుంది. గర్భగృహలో దేవుడి యొక్క విగ్రహం పెడతారు. దానిపైన శిఖర ఉంటుంది. దానిపైన అమలాక్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ముందుగా ఒక 3 మండపాలు. సో ఇడొక మండపం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి మెట్లు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే స్టైల్ మీరు చూడాలి అంటే నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ సేమ్ ఇది. ఇప్పుడు అయోధ్య యొక్క రాముడి యొక్క టెంపుల్ ఇది. సో పైన చూసారా ఈ విధంగా శిఖరం ఉంటుంది. శిఖరం పైన ఈ విధంగా పెడతారు. ఓకే, సో శిఖరం పైన పెట్టి ఇక్కడ నుంచి మండపాలు ఉంటాయి. ఇది అటు నుంచి ఉంది. ఇప్పుడు ఇదొక మండపం 1, ఇదొక మండపం, 3 మండపాలు ఉంటాయి. కింద నుంచి మెట్లు ఉంటాయి అన్నట్టు. ప్లింత్ అంటాం దీన్ని. సో ఈ విధంగా మెట్లుండి ఈ విధంగా మళ్ళీ బయట ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ని నగర స్టైల్ అంటాం. ఈ నగర స్టైల్లోనే అయోధ్య యొక్క టెంపుల్ని నిర్మించారు. అది కాక ఇంకో స్టైల్ ఏంటి? ద్రావిడ స్టైల్ అన్నాం.
ఇది ద్రవిడ స్టైల్ అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ విధంగానే మనకు శిఖరాన్ని దీని విమానం అంటారు. సో విమానాన్ని నిర్మిస్తారు. గర్భగృహ ఉంటుంది. గర్భగృహలో దేవుని పెడతారు. దాని తర్వాత మండపం ఈ విధంగా నిర్మిస్తారు. ఇప్పుడు ఈ విధంగా చూసారా, మొత్తం కూడా ఫ్లాట్ ఉంది. ఈ విధంగా మండపాన్ని అయితే నిర్మిస్తారండి. ఇక దాని తర్వాత దాని పక్కన మెట్లను ఈ విధంగా నిర్మిస్తారు. సో ఇది ద్రవిడ స్టైలు. ఇదేమో నగర స్టైలు. నగర స్టైల్ అంతా కూడా నార్త్ ఇండియాలో ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. యూపీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో నగర స్టైల్ ఉంటుంది. ఈ ద్రవిడ స్టైల్ ఏమో సౌత్ ఇండియాలో. ద్రవిడ స్టైల్ వచ్చి సౌత్ ఇండియాలో లైక్ మనకి ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కొంతమేర కొన్ని ప్రాంతాల్లో కర్ణాటకలో కానీ ఈ యొక్క ద్రవిడ స్టైల్ అనేటువంటి స్టైల్లో టెంపుల్ని నిర్మిస్తారు. రెండింటికి వ్యత్యాసం ఏంటి? నగరాల్లో 3 మండపాలు ఉంటాయి. నగర స్టైల్లో 3 మండపాలు ఉంటాయి. ద్రవిడ స్టైల్లో మాత్రం ఫ్లాట్గా మండపం ఉంటుంది. ఈ విధంగా వేసర స్టైల్ అని ఉంటుంది. అది జనరల్గా మనకి కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు హోయిసాల టెంపుల్స్ ఉంటాయి. కర్ణాటకలో హోయిసాల టెంపుల్స్ ఉంటాయా, వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ పొందినవి. సో అవన్నీ కూడా ఆ టెంపుల్స్ అన్ని కూడా వేసర స్టైల్లో నిర్మించినటువంటి టెంపుల్స్. సహజంగా కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి అవి. ఓకేనా? సో ఇంకొక అంశం, ఇంకోటి ఇప్పుడు ఎంపీ లార్డ్స్కి సంబంధించి ఒక అంశం న్యూస్లో ఉంది. ఎంపీ లార్డ్స్ ఓకేనా? సో ఎంపీ లార్డ్స్ అంటే ఏంటి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది ఏ లేదు ఇక్కడ. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అండి. సో ఎంపీ లార్డ్స్ అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్ కింద ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఎంపీకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. ఓకేనా? సో సంవత్సరానికి ప్రతి ఎంపీకి 5 కోట్ల రూపాయలను ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు. ఆ డబ్బులతో ఏం చేయొచ్చు అంటే ఆ ఎంపీ తన యొక్క నిజవర్గంలో డెవలప్మెంట్ వర్క్స్ అనేటువంటి చేపించవచ్చు. తన యొక్క నిజవర్గంలో డెవలప్మెంట్ వర్క్స్ అనేటువంటివి ఆ ఎంపీ చేపించవచ్చు అండి. అంటే ఎంపీ డైరెక్ట్ ఎంపీ చేయడానికి లేదు. ఈ ఎంపీ లార్డ్స్ ఫండ్ అంతా కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో ఉంటుంది. అర్థమైందా? సో నేరుగా ఈ ఎంపీ లార్డ్స్ కింద 5 కోట్ల రూపాయలు ఆ యొక్క ఎంపీ ఖాతా తరపున డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇస్తారనండి. సో ఇక్కడ ఎంపీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఈ పనులు చేయొచ్చు అని రికమెండ్ చేయొచ్చు. రికమెండ్ చేస్తే 5 కోట్ల రూపాయల నుంచి ఆ డబ్బులు ఖర్చు చేయడం జరుగుతుంటుంది. అట్లా ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు ప్రతి ఎంపీకి కూడా ఇస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఒక ఎంపీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ ఎంపీ 5 కోట్ల రూపాయలు యూజ్ చేయలేదు. అవి ఏమవుతాయి? క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025కి మళ్ళీ 5 crores ఇస్తారు. అయితే 2024లో ఇచ్చిన 5 crores ఎంపీ ఖర్చు పెట్టింది అంతా కేవలం 3 కోట్లే ఖర్చు పెట్టాడు. అంటే 2 కోట్లు ఉన్నాయి. అప్పుడు ఏమైంది? ఈ 2 కోట్లు 2025 ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ ఎంత అవుతుంది? 7 కోట్లు అవుతుందండి. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ఎంపీ లార్డ్స్ ద్వారా ఇచ్చేటువంటి ఫండ్ ల్యాప్స్ అవ్వదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా? సో ఎంపీ లార్డ్స్ ద్వారా ఇచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్యూజబుల్ ఫండ్స్ ఎప్పటికీ కూడా ల్యాప్స్ అవ్వవు, క్లోజ్ అవ్వవు అన్నట్టు. ఓకేనా? సో ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పంచాయతీలకు ఫండ్ ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. సో పంచాయతీలకు ఇచ్చినటువంటి ఫండ్ని కనుక ఆ సంవత్సర కాలంలో పంచాయతీలు కనుక యూజ్ చేయకపోతే ఆ ఫండ్ ఏమవుతుందంటే ల్యాప్స్ అయిపోద్ది. మురిగిపోయింది అంటాను చూసారా, నిధులు మురిగిపోయినాయి అంటాను చూసారా. సో అవి యూజ్ చేయకపోతే ల్యాప్స్ అయిపోయి ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. బట్ ఇక్కడ ఎంపీ లార్డ్స్ కింద ఫండ్ ఏదైతే రిలీజ్ చేస్తారో ఈ సంవత్సరం యూజ్ చేయకపోతే ఆ ఫండ్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇప్పుడు ఈ అంశం న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఫండ్స్కి సంబంధించినటువంటి ఏం చేస్తూ ఉన్నారు ఎంపీలు, ఎంత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, ఏ ప్రాజెక్ట్కి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అనేటువంటి అంశం మొత్తాన్ని కూడా ఒక దగ్గర చేర్చుతున్నారు, ఒక యాప్లోకి చేర్చుతూ ఉన్నారు. ఆ యాప్ పేరే ఈ సాక్షి అనేటువంటి యాప్ అండి. ఆ యాప్ పేరే ఈ సాక్షి అనేటువంటి ఒక యాప్. అర్థమైందా? సో కేంద్ర ప్రభుత్వము ఈ సాక్షి అనేటువంటి ఒక ఆండ్రాయిడ్ యాప్ని తయారు చేశారు. దాంట్లో ఏముంటుంది అంటే ఈ యొక్క ఎంపీల యొక్క డేటా దాంట్లో ఉంటుంది. దాంతోపాటు ఏ ఎంపీకి ఎంత మేర ఫండ్స్ని ప్రభుత్వం ఇచ్చింది, ఏ సంవత్సరంలో ఇచ్చారు, ఇచ్చినటువంటి ఫండ్స్తో వాళ్ళు ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు, ఇంకెంత ఫండ్ మిగిలి ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ యాప్లో
భద్రపరచడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది మనం ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూద్దాం. పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ జరిగింది ఏ రాష్ట్రంలో జరిగింది అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో జరిగింది. సో ఫైనల్గా పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? హార్న్బిల్ అనేటువంటి ఏ రాష్ట్రంలో జరిగింది? అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రంలో జరిగింది. సో ఈ అంశం ఇక్కడ ఇంపార్టెంట్. ఇంక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూస్తే ఇక్కడ హార్న్బిల్ ఫెస్టివల్ ఉంటుంది. పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ కాకుండా ఓన్లీ హార్న్బిల్ ఫెస్టివల్ అని ఉంటుంది. సో ఇది ప్రతి సంవత్సరము కూడా నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహిస్తారు. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహిస్తారు. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ఇది కాకుండా పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ని అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహిస్తారు. సో పక్కేపాగా హార్న్బిల్ అంటే ఇది. ఇప్పుడు ఈ పక్షి కనిపిస్తుందా? ఆ పక్షి పేరే అది. సో ఆ పక్షి పేరుతోనే పండుగలను జరుపుతూ ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రములో. ఇంకొక అంశం మనం చూద్దాం. వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనేటువంటి కాన్సెప్ట్ న్యూస్లో ఉంది. సో గతంలో కేంద్ర ప్రభుత్వం వాహనాలన్నిటికీ కూడా ఫాస్ట్ ట్యాగ్స్ అనేటువంటి ఇచ్చింది కదా. సో ఆ ఫాస్ట్ ట్యాగ్స్ ఏం చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే ఒకసారి ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని దాన్ని 4-5 వాహనాలకు వాడుతూ ఉన్నారు. ఒకే ఫాస్ట్ ట్యాగ్ని 4-5 వాహనాలకు యూజ్ చేస్తూ ఉన్నారు. అట్లా ఈ ఫాస్ట్ ట్యాగ్ గైడ్లైన్స్ ప్రకారం వాడవద్దు. అర్థమైందా? సో ఒక ఫాస్ట్ ట్యాగ్ని 4-5 వాహనాలకు వాడొద్దు, 4-5 ఫాస్ట్ ట్యాగ్లు ఒక వాహనానికి వాడొద్దు. ఇవి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వ్యతిరేకము. అదేవిధంగా ఫాస్ట్ ట్యాగ్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారము కూడా అది వ్యతిరేకం అన్నట్టు. సో అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక వాహనానికి ఒకే ఫాస్ట్ ట్యాగ్ ఉండాలి, అది కూడా వాహనానికి అంటించి ఉండాలి. ఇప్పుడు గ్లాస్ పైన ఈ ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ అంటించారా, దాన్ని అదే ప్లేస్లో అంటించి ఉండాలన్నమాట. ఓకే, సో దానికి సంబంధించింది గవర్నమెంట్ లాంచ్ చేశారు. సో వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. తద్వారా ఏంటి అంటే ఖచ్చితంగా ఒక వెహికల్కి ఒక ఫాస్ట్ ట్యాగ్ ఉండాలి, ఫాస్ట్ ట్యాగ్ ఖచ్చితంగా విండోకి అంటించి ఉండాలి అనేటువంటిది అనమాట. అంటించకపోతే వాళ్ళపైన ఫైన్ వేస్తారు. ఎందుకు ఫైన్ వేస్తారంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ఫాస్ట్ ట్యాగ్లు ఇప్పుడు జనరల్గా ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి పాలసీని ఎందుకు తీసుకొచ్చారు? టోల్ ప్లాజాల దగ్గర, టోల్ గేట్స్ దగ్గర లేట్ అనేటువంటిది ఉండొద్దు, డిలే అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫాస్ట్ ట్యాగ్ని తీసుకొచ్చారు కదా. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒక ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని ఇంకో వెహికల్ అటు వాడుతూ ఉంటే మరి అక్కడ టోల్ ప్లాజా దగ్గర లేట్ అయింది కదా. అసలు ఫాస్ట్ ట్యాగ్ తెచ్చింది ఎందుకు? వేగంగా వెహికల్స్ మూవ్మెంట్ కోసం. మరి వేగంగా వెహికల్స్ మూవ్మెంట్ అవ్వకపోతే మరి ఫాస్ట్ ట్యాగ్ తెచ్చినటువంటి ఉద్దేశం వేస్టే కదా. అందుకోసం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ప్రభుత్వం. నెక్స్ట్ ఇంకొక అంశం, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ న్యూస్లో ఉంది. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేటువంటి న్యూస్లో ఉంది. సో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు జనరల్గా క్రాప్స్ కొన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏని క్రిస్పర్ లేదా Cas9 అంటాం. సో Cas9 అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా డిఎన్ఏని చేంజ్ చేస్తారు. సో జనరల్గా ఉన్నటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిలో మార్పులు చేస్తారు అన్నట్టు. సో Cas9 అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా సో మార్పులు చేసి కొత్త ప్రోడక్ట్లు తయారు చేస్తుంటారు. అట్లా దీన్ని ఏమంటాము? జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే జనరల్గా బ్రింజాల్ ఉంటుంది, వంకాయలు ఉంటాయా. సో బ్రింజాలకు ఉన్నటువంటి డిఎన్ఏని ఏం చేశారంటే మార్పు చేశారు. ఆ మార్పు చేసిన దాన్ని ఏమంటాము అంటే డిఎన్ఏ మార్పు చేశారా, దాన్ని ఏమంటాము అంటే బీటీ బ్రింజల్ అంటాం. సో బీటీ బ్రింజల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అన్నమాట. సో ఇవి వివిధ పంటలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఆ పంటలకు సంబంధించి జీన్స్లను మార్పులు చేస్తూ ఉన్నారు. అయితే మార్పులు చేసిన తర్వాత జిఎస్ పర్మిషన్ తీసుకోవాలి. సైంటిస్టులు ఒక పంటలకు సంబంధించి మార్పులు ఏదైతే చేస్తూ ఉన్నారో చేసిన తర్వాత అది వ్యవసాయంలో ఉత్పత్తి చేయాలనుకోండి. ఇప్పుడు బీటీ బ్రింజల్ కొత్తగా తయారు చేశారు సైంటిస్టులు, దాన్ని పొలాల్లో నాటాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? జిఏసి అని ఉంటుంది, వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి.
అంటే జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అది ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందినటువంటిది అనమాట. సో వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ బీటీ బ్రింజల్ని పొలాల్లో నాటాలి, లేకుంటే లేదన్నట్టు. సో అట్లా ఇప్పుడు మనకి ఇట్లా అంటే రెడీగా ఉంది, పంట వేసి పొలాల్లో నాటడానికి రెడీగా ఉన్నటువంటి క్రాప్స్ ఏంటి అంటే ఒకటి బీటీ కాటను, 2 బీటీ బ్రింజాలు, 3 బీటీ మస్టర్డ్, బీటీ పొటాటో అండి. అర్థమైందా? బీటీ పొటాటో. ఓకే, దాని తర్వాత ఇంకా ఫర్దర్గా బీటీ మైజ్ కూడా చేస్తూ ఉన్నారు, మొక్కజొన్న. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా ఆల్రెడీ సైంటిస్టులు ఏం చేశారు అంటే జనరల్గా వీటిలో ఉన్న డిఎన్ఏని మార్పులు చేసి ఈ విధంగా తయారు చేశారు. వాటిలో బీటీ కాటన్ అంటాం, బీటీ బ్రింజాలు, బీటీ మస్టర్డ్, బీటీ పొటాటో, బీటీ మైజ్ అనేటువంటి తయారు చేసి రెడీగా పెట్టుకొని జీఈఏసీకి అప్లికేషన్ పెట్టుకున్నారు, పర్మిషన్ ఇవ్వండి అని. సో ఫైనల్గా జీఈఏసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది కేవలం ఒకే ఒక్క దానికి ఇచ్చారు, దాన్నే బీటీ కాటన్కి ఇచ్చారండి. అర్థమైందా? సో ఇప్పటి వరకు భారతదేశంలో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కింద ఆమోదం పొందినటువంటి పంట ఇదొకటి మాత్రమే, బీటీ కాటన్. మిగిలినటువంటి దానికి ఇంకా ఆమోదం తెలపలేదు. సో దీని ఒక్కదాన్ని, బీటీ కాటన్ ఒక్కదాన్ని ప్రభుత్వం అలో చేసింది, పర్మిషన్ ఇచ్చింది. సో ఇదొక్కటే బీటీ కాటన్ ఒక్కదాన్ని పండిస్తూ ఉన్నారు భారతదేశంలో. మిగిలినటువంటి దేనికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే బీటీ బ్రింజలైనా, బీటీ మస్టర్డ్ అయినా, బీటీ పొటాటో అయినా, బీటీ మైజ్ అయినా మనుషులు తినేటువంటి ఆహారాలు. ఒకవేళ ఈ పంటలను మనుషులు తిన్నారు అనుకోండి, ఆల్రెడీ పంటలు అనేటువంటి వాటి యొక్క డిఎన్ఏలో మార్పులు చేసినవి కదా. సో ఈ డిఎన్ఏ అనేటువంటిది మార్పు చేయడం వల్ల చేసినటువంటి పంటలు కాబట్టి ఒకవేళ మనుషులు ఆ పంటలను తింటే మనుషులలో కూడా ఉన్నటువంటి డిఎన్ఏ మార్పు చెందే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో జీఏసీ వాళ్ళు ఈ మిగిలినటువంటి ఆహార పదార్థాలకు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వటం లేదు. బీటీ కాటన్కి ఎందుకు ఇచ్చారంటే బీటీ కాటన్ మనం ఏం తినము కదా. కాటన్తో మనం ఏం చేస్తాం? బట్టలు తయారు చేసుకుంటాం, థ్రెడ్ తయారు చేస్తాం, బట్టలు తయారు చేసుకుంటాం, అంతే తప్ప వేసుకుంటాం తప్ప ఆహారంగా తీసుకోం. కాబట్టి దానికోసమే దీనివల్ల మనకి ఎక్కువ నష్టం లేదు కాబట్టి ఈ జీఏసీ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే ఇటీవల జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ ఏది ప్రభుత్వం యొక్క ఆమోదం పొందింది అన్నప్పుడు బీటీ కాటన్ మాత్రమే పొందింది. మిగిలిన వాటికి ఇంకేం పొందలేదు, అప్లికేషన్ అయితే పెండింగ్లో ఉంది అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ కేరళలో ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు, దాని పేరే ఆపరేషన్ అమృత్ అన్నమాట. సో కేరళ రాష్ట్రము ఆపరేషన్ అమృత్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. అమృత్ అనేటువంటి ఆపరేషన్ లాంచ్ చేశారు. సో అమృత్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్ అండి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ని కేరళ ప్రభుత్వం లాంచ్ చేసింది. దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఎవరైతే అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ మందులను వాడతారో, సో అన్నెసెసరీగా యాంటీబయోటిక్స్ మందులను వాడతారో అవి వాడకుండా నిషేధం విధిస్తారండి. దాంతోపాటు ఈ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ షాపులలో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ని అమ్మవద్దని చెప్పేసి దీని కింద గైడ్ లైన్స్ని ఇస్తూ ఉన్నారు. అర్థమైందా? సో ఆపరేషన్ అమృత్ అనేటువంటి దాన్ని ఎందుకు కేరళ లాంచ్ చేసింది అంటే ప్రజలలో యాంటీబయాటిక్స్ సంబంధించి రెసిస్టెన్స్ పెరుగుతున్నటువంటి సందర్భాన ఇది మానవాళికి ముప్పు సంక్రమించేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందుకోసం కేరళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఏం చేశారు అంటే కేరళ రాష్ట్రంలో మెడికల్ షాప్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ను అమ్మకుండా ఉండే విధంగా నిషేధించడం జరిగింది. దాంతోపాటు ఈ ఆపరేషన్ అమృత్ కింద మెడికల్ షాప్స్ పైన రైడ్ చేస్తూ ఉన్నారు అండి. దాంతోపాటు ప్రజలలో ఈ చైతన్యం కల్పిస్తూ ఉన్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకొక అంశం చూద్దాం. డిఆర్డిఓ వాళ్ళు, సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు
ఉగ్రం అనేటువంటి ఒక మిసైల్ని ఒక రైఫల్ని ఉగ్రం అనేటువంటి ఒక రైఫల్ని వాళ్ళు లాంచ్ చేశారు. సో చూడండి, ఉగ్రం అనేటువంటి ఒక రైఫిల్ అంటే గన్ అనమాట. లైక్ AK-47 లాగా గన్ ఎట్లా ఉంటుందో అట్లా మన ఇండియాకి చెందినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి రైఫిల్, దాని పేరే ఉగ్రం అనేటువంటిది. ఇప్పుడు మనం జనవరికి సంబంధించినటువంటి రీజనల్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జనవరి 2024కి సంబంధించినవి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కార్ట్ టీ సెల్ థెరపీని మొట్టమొదటిసారిగా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అండి. సో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా కార్ టీ సెల్ థెరపీని లాంచ్ చేయడం జరిగింది. సో కార్ టీ సెల్ థెరపీ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే క్యాన్సర్కి సంబంధించింది. సో కార్ టీ సెల్ అనేటువంటిది అయితే మనకు కనిపిస్తూ ఉందో, సో ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇది. సో అసలు ఈ ట్రీట్మెంట్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో ఆ క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్లో ఉన్నటువంటి రక్తాన్ని బయటకు తీస్తారు. ముందుగా రక్తాన్ని బయటకు తీస్తారు. సో ఇక్కడ ఈ రక్తంలో మనకి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. బ్లడ్లో మన యొక్క బ్లడ్లో ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి, రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి సెల్స్ ఉంటాయి. ఒకటి టీ అనేటువంటి సెల్ ఉంటుంది, రెండవది బి అనేటువంటి సెల్స్ ఉంటాయండి. సో మనిషి యొక్క బ్లడ్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి టీ అనేటువంటి సెల్, రెండవది బి అనేటువంటి సెల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే మనిషిలో ఉన్నటువంటి బ్లడ్ని బయటికి తీసి ఆ బ్లడ్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి సెల్స్లో భాగమైనటువంటి టీ సెల్ అనేటువంటి దాన్ని బయటికి తీస్తారు. అర్థమైందా? సో టీ సెల్ అనేటువంటి దాన్ని బయటికి తీసి ఏం చేస్తారు అంటే దానికి కొత్తగా ఆ టీ సెల్లో జెనెటికల్ మోడిఫైడ్ చేసి డిఎన్ఏలో స్ట్రక్చర్ చేంజ్ చేసి ఆ స్ట్రక్చర్ ఏ విధంగా చేంజ్ చేస్తారు అంటే ఆ టీ సెల్ అనేటువంటిది డైరెక్ట్గా మనిషిలో వచ్చినటువంటి క్యాన్సర్ కణాలను చంపేటువంటి విధంగా దాన్ని డిజైన్ చేస్తారు అన్నట్టు. మన బాడీలో ఉన్న టీ సెల్ తీస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ టీ సెల్ యొక్క డిఎన్ఏ ఈ విధంగా ఉంది అనుకోండి, ఈ విధంగా టీ సెల్ యొక్క డిఎన్ఏ ఉంది. సో ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ పీకేస్తారు, తీసేసి దీనిలో కొత్తగా ఇంకా అడిషనల్ ఇంకేదో జాయిన్ చేస్తారు. అప్పుడు ఇట్లా ఉంటుంది కదా. సో దీనికి ఉన్న విశిష్టత ఏంటి, మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను ఏవైతే ఉన్నాయో ఆ క్యాన్సర్ కణాలను గుర్తించి ఆ క్యాన్సర్ కణాలను చంపేటువంటి శక్తి ఈ టీ సెల్స్కి వచ్చింది అనమాట. అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి వాటిని తీసి మనలో ఉన్న శత్రువు పైన అటాక్ చేపిస్తారు. అట్లా క్యాన్సర్ అనేటువంటిది క్యూర్ అవుతుంది. ఆ టెక్నాలజీయే కార్ టీ సెల్ అనేటువంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీయే కార్ టీ సెల్ అనేటువంటి ఒక థెరపీ అనమాట. సో క్యాన్సర్కి మందు ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు, మనలో దాగి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో దానిని నిద్రలేపి మన బాడీలో ఉన్నటువంటి శత్రువుపైకి ఉసుగొల్పి వాడిని చంపేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కార్ టీ సెల్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ ఫర్దర్గా ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ ఏది ఉందో, సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇండియన్ సో లైక్ ఇప్పుడు ఐటీఐస్ ఉన్నాయి కదా, సో గవర్నమెంట్ సంబంధించినటువంటి వీటి మొత్తాన్ని కూడా ఆ ఐటీఐస్లో ఉన్నటువంటి దానిలో కొత్తగా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ని అందించబోతూ ఉన్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఐటీఐస్లో కూడా ఈ కొత్త టెక్నాలజీని, కొత్త ఫెసిలిటీస్ని అందించబోతా ఉన్నారు అండి. ఓకేనా, సో ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మల్లెపల్లిలో ఉన్నటువంటి ఐటీఐని సెలెక్ట్ చేశారు. సో మల్లెపల్లిలో ఉన్నటువంటి ఐటీఐ ఏదైతుందో సో దాన్ని సెలెక్ట్ చేసి దీనిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని ఏర్పాటు చేసేటువంటి వారు కూడా టాటా వాళ్ళు అండి. సో టాటా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ కళా దీక్ష అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. కళా దీక్ష అనేటువంటి ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు లాంచ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు కళా దిశ అనేటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేసి దాని ద్వారా ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరైతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులను గుర్తిస్తారనమాట. ఆ కళాకారులు ఎవరు? ఏ కళలైతే అంతరించిపోయేటువంటి పరిస్థితిలో ఉందో ఆ కళలను గుర్తించి ఆ కళలకు చెందినటువంటి కళాకారులను గుర్తిస్తారో ఆ గుర్తించేటువంటి కాన్సెప్టే ఈ కళా దిశ అనేటువంటి కాన్సెప్ట్ అండి. లాంచ్ చేసింది సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది అండి. ఓకేనా? సో సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అట్లా వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మల ఆట, ఆంధ్రప్రదేశ్లో తోలు బొమ్మలు అంట, తోలు బొమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. ఓకేనా? సో ఇవి ఆంధ్రప్రదేశ్లో అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా తోలు బొమ్మలు ఉన్నాయండి. తెలంగాణలో కూడా తోలు బొమ్మల ఆట అనేటువంటిది ఒక కళ ఉంది. సో ఇవి అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సందర్భాన కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈ తోలు బొమ్మలను ఆడించేటువంటి వారు ఉన్నారో వారిని గుర్తిస్తున్నారు. అట్లా ఈయన కాకినాడకు చెందినటువంటి తోట బాలకృష్ణను గుర్తించారు. సో గుర్తించి ఆయన ద్వారా ఈ తోలు బొమ్మల ఆట, తోలు బొమ్మల కాన్సెప్ట్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఇవి ఫైనల్గా మనకి జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో జనవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్. ఆల్ ద బెస్ట్.